హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పైసీ ఈట్స్. ఈరోజు సింపుల్ బేసిక్ విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ చికెన్, మీడియం సైజ్ ఆనియన్, లెమన్ సైజ్ టొమాటో, చిల్లీ పౌడర్, టర్మరిక్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ సమ్ గరం మసాలా. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అన్నది వేసుకుందాము. వన్స్ ఆయిల్ అనేది హీట్ అయ్యాక 1 మీడియం సైజ్ ఫైన్‌లీ చాప్డ్ ఆనియన్స్‌ని యాడ్ చేస్తున్నానండి. ఆనియన్స్ అన్నది బాగా సాట్ చేసుకోవాలి. లైక్ గ్లాసీగా రావాలి. వన్స్ ఆనియన్స్ అనేది బాగా సాట్ అయ్యాక ఇప్పుడు ఆహ్, టొమాటో అన్నది కట్ చేసుకొని ఆనియన్స్‌లోకి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ అండ్ టొమాటోస్ బాగా మిక్స్ చేసి కాసేపు కుక్ అవ్వనివ్వాలి. వన్స్ 2 బాగా కుక్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నది యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాక మొత్తం అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనం చికెన్ అన్నది సాల్ట్‌తో వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్‌ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు చికెన్ అండ్ ఆనియన్స్ అండ్ టొమాటో అన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక చిన్న టీ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేయాలి. అండ్ 1 ఫుల్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సాల్ట్ అన్నది మీ టేస్ట్‌ని బట్టి యాడ్ చేసుకోవాలి. నేను హాఫ్ కేజీ చికెన్‌కి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోతది. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టి పక్కన పెట్టాలండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మూత పెడదాము. ఇప్పుడు మనకి చూసారా చికెన్‌లోంచి వాటర్ అంతా సెపరేట్ అయ్యింది. ఆ వాటర్‌తోనే చికెన్ అన్నది 80% అన్నది కుక్ అయిపోద్దండి. ఆ వాటర్ అన్నది చికెన్ నుంచి రిలీజ్ అవ్వడానికి మనం కొంచెం టైం అన్నది ఇవ్వాలండి. లేకపోతే మనకి చికెన్ కర్రీ అనేది కొంచెం నీచు స్మెల్ అన్నది వస్తది. వన్స్ వాటర్ అన్నది బాగా ఎవాపరేట్ అయిపోతే గనక మనకి కర్రీ అన్నది చాలా టేస్టీగా వస్తదండి. ఇప్పుడు వాటర్ అన్నది బాగా ఇంకిపోయి కొంచెం ఆయిల్ సెపరేట్ అవుతుండగా చిల్లీ పౌడర్ అన్నది యాడ్ చేసుకుందాము. నేను ఫుల్‌గా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. అకార్డింగ్ టు యువర్ స్పైస్ లెవెల్ యూ కెన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇట్. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసుకొని ఆహ్, ఒకసారి చికెన్ అండ్ చిల్లీ పౌడర్ అవన్నీ బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 4 చిల్లీస్ అన్నది నాటులు పెట్టి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి వాటర్ అన్నది బాగా ఎవాపరేట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా 20% చికెన్ అన్నది కుక్ అవ్వాలండి. దానికి నేను చికెన్ ములిగేంత వరకు వాటర్ అన్నది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ వాటర్ యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా మిక్స్ చేసి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలండి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి.
ఇప్పుడు నేను ఒక టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఒక టీ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టెప్ 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ధనియాల పొడి యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలండి. ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత కొరియాండర్ కొత్తిమీర అన్నది యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ మూత పెట్టి కాసేపు కుక్ అవ్వనివ్వాలండి. ఇది చాలా బేసిక్ విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ అని చెప్పచ్చు. మినిమమ్ ఇంగ్రీడియంట్స్‌తో మనం కుక్ చేసుకోవచ్చండి. ఇది కర్రీలోకి, బిర్యానీలోకి ఆర్ ప్లెయిన్ చపాతీ, పులావ్ దేనికైనా సూట్ అవుతదండి. మీరు ఇదే విధంగా నాటుకోడి గానీ ఆర్ మటన్‌తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. మిక్స్ చేసుకున్నాక మీ కన్సిస్టెన్సీ లెవెల్ ప్రకారం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చూస్తే గనక మొత్తం మిక్స్ చేసుకున్నాక మీకు ఆయిల్ అన్నది సెపరేట్ అవ్వడం చూస్తారు. వన్స్ ఆయిల్ సెపరేట్ అయిందంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. చూడండి మీకు చూపిస్తున్నా ఆయిల్ అన్నది సెపరేట్ అవ్వుతూ వచ్చింది కదా! ఇప్పుడు కాసేపు ఒక 1 మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. వన్స్ ఆఫ్ చేసిన తర్వాత మనకి ఇంకా కొంచెం దగ్గర పడతదండి కర్రీ. ఎందుకంటే నేను ధనియాల పొడి, జీలకర్ర పొడి అవి యాడ్ చేశాను కదండీ! అవేంటంటే కర్రీ అన్నది మనకి థిక్‌గా చేస్తదండి. అంతే అండి. అయిపోయింది. ఇప్పుడు మీరు డిష్ ఔట్ చేసేయొచ్చు. సింపుల్ అండ్ టేస్టీ విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ అండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే గనక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.